హాయ్ ఆల్. వెల్కమ్ టు ది జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్. ఈ యొక్క సెషన్‌లో మనము కాంప్లెక్స్ డేటా టైప్స్ యొక్క మెంబర్స్ గురించి తెలుసుకుందాం. జనరల్‌గా మనకు కాంప్లెక్స్ డేటా టైప్స్‌లో అంటే ఎనీ డేటా టైప్ అయినా కానీ, కాంప్లెక్స్ డేటా టైప్స్ అయినా కానీ మనకు 2 కైండ్ ఆఫ్ మెంబర్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో, ఏంటంటే ఒకటి ప్రాపర్టీ మెంబర్ అండ్ సెకండ్ వన్ ఈస్ ది మెథడ్ మెంబర్. కాంప్లెక్స్ డేటా టైప్స్ అంటే మనం జనరల్‌గా ఏం చెప్పుకుంటామంటే అర్రేస్, ఆబ్జెక్ట్ అండ్ ఫంక్షన్. జనరల్‌గా మనకు కాంప్లెక్స్ డేటా టైప్స్‌లో మనకు 2 కైండ్ ఆఫ్ మెంబర్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో, ఒకటొచ్చేసేసి ప్రాపర్టీ మెంబర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసేసి మెథడ్ మెంబర్. ఈ యొక్క కాంప్లెక్స్ డేటా టైప్స్ గురించి ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే ఆబ్జెక్ట్ కానీ, అర్రే గానీ, ఫంక్షన్ అని గానీ మనము డిఫైన్ చేసుకోవచ్చు జనరల్‌గా. సో, ప్రాపర్టీ అంటే ఏ ప్రాపర్టీ ఈస్ ఎ వాల్యూ దట్ బిలాంగ్స్ టు ది ఏ డేటా టైప్ విచ్ ఈస్ హోల్డింగ్ ఎ డేటా. ఓకే. అంటే మనం ఏదైనా ఒక వాల్యూని హోల్డ్ చేసుకోవాలంటే జనరల్‌గా మనము ప్రాపర్టీ యొక్క మెంబర్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ అర్రే తీసుకొని అర్రేలో దానికి సంబంధించిన లెంత్ ఎంత ఉంది అని ఫైండ్ ఔట్ చేయాలంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ ఐయామ్ హావింగ్ ది వన్ అర్రే హావింగ్ ది 3 వాల్యూస్. ఓకే. ఐ వాంటెడ్ టు క్యాప్చర్ దట్ 3 అన్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే లెంత్ అనేటువంటి ఒక ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తాం. అదేవిధంగా మెథడ్ అంటే ఏ మెథడ్ ఈస్ ఎ ఫంక్షన్ దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ యాక్షన్ అండ్ ఇట్ కెన్ యాక్సెస్ ఆర్ మ్యానిపులేట్ ది డేటా. అంటే సో, ఇప్పుడు ఏదైనా మెథడ్ మనం తీసుకున్నట్లయితే ఒక కాంప్లెక్స్ డేటా టైప్‌లో నుంచి ఒక మెథడ్ తీసుకున్నట్లయితే ఇట్ విల్ పర్ఫార్మ్స్ ది ఒక స్పెసిఫిక్ యాక్షన్ అనేది అది పర్ఫార్మ్ అనేది చేస్తుంది. ఓకే. సో, ఇవన్నీ మనము ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుందాం. సో, లెట్స్ గో టు ది విజువల్ స్టూడియో కోడ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ డేటా టైప్ నుంచి ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. మెంబర్స్ ఏవేవి ఉంటాయి ఆబ్జెక్ట్‌లో జనరల్‌గా మనం నేర్చుకుందాం. సో, లెట్ మీ ప్రిపేర్ ద వన్ ఆబ్జెక్ట్. లెట్స్ సే వేర్ ఐయామ్ గోయింగ్ టు టేక్ ద వన్ ఆథర్ వేరియబుల్ హియర్. లెట్స్ సే ఐయామ్ గోయింగ్ టు టేక్ ద మెంబర్స్. ఓకే. ఒక ఆబ్జెక్ట్ ప్రిపేర్ చేసినప్పుడు వీటిలో ఉన్నటువంటి మెంబర్స్‌ను ఎలా మనం డిఫైన్ చేస్తామంటే లెట్స్ సే ఐయామ్ గోయింగ్ టు టేక్ ద నేమ్. ఓకే. నేమ్ వచ్చేసేసి ఐయామ్ గోయింగ్ టు టేక్ ది రవీంద్రనాథ్ ఠాగూర్. సో, ఇక్కడ మనం జనరల్‌గా ఏం చెప్తామంటే నేమ్‌ని ప్రాపర్టీ అంటాం. సో, నేమ్ విచ్ ఈస్ హావింగ్ ది డేటా టైప్ దట్ ఈస్ ద స్ట్రింగ్ విచ్ ఈస్ హోల్డింగ్ ద డేటా. ఓకే. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ ప్రాపర్టీ. సో, లెట్ మీ ప్రిపేర్ ద వన్ మోర్ ప్రాపర్టీ. సో, దట్ ఈస్ ద డేట్ ఆఫ్ బర్త్. లెట్ మీ ప్రిపేర్ ద వన్ మోర్ ప్రాపర్టీ దట్ ఈస్ books. So, ikkada one more property I have taken that is the books, which is the array which is having the 3 values. So, we can say that books also one kind of a property here. Okay. So, now let me prepare the method as the member. So, this is the 3 we are going to call we are going to call the members of the author object. Okay. So, let me prepare the one more member, but that member type is the method. Okay, method ante enti? A method is a function that performs a specific action. So, present నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. లెట్స్ సే గెట్ get books count. So, now I am going to take this as a function. Okay, so let me take the function here. This is the function. Now, anyway, function మనకు తెలుసు. Function అంటే nothing but which performs the specific action, right? So, I'm going to take the one console.log as of now, one statement. Let's say total books are, I'm going to say that 3. Okay. So, in this is we are going to call the member also, member of the author, but member type is here is the method. Okay, this is the way we have to tell to the what are the members of the object. Okay, so now ఇప్పుడు వీటిని మనము యాక్సెస్ చేసుకోవాలంటే సో నౌ ఐ వాంటెడ్ టు యాక్సెస్ ద నేమ్. ఓకే, సో ఎట్లా యాక్సెస్ చేసుకోవాలంటే ఆథర్ డాట్ నేమ్. ఓకే, సో అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఆథర్ డాట్ వాట్ ఐ కెన్ సే దట్ బుక్స్ అగైన్ ఆథర్ అగైన్ హియర్ ఐ కెన్ సే date of birth author. Again, I'm going to access all the members. I'm going to use the get books count.
సో ఇన్ దిస్ వే వి కెన్, బట్ ఇక్కడ గెట్ బుక్స్ కౌంట్ అనేది ఇట్లా డిఫైన్ చేయలేము. సో గెట్ బుక్స్ అనేది ఇక్కడ కాల్ చేసేటప్పుడు దిస్ ఈస్ ద ఫంక్షన్, రైట్? సో యూ హ్యావ్ టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ సింటాక్స్, right? So in this way we have to access the members of the object. So again, if you wanted to take the console logs for each one, so we can create. So let's say సో నా ఇక్కడ కన్సోల్ డాట్ లాక్ ఎటువంటి రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా ఎనీవే ఆథర్ డాట్ గెట్ బుక్స్ కౌంట్ అంటే ఇది కాల్ అయినప్పుడు ఆటోమేటిక్గా నేను లాక్స్ ఆల్రెడీ ఇక్కడ రాస్తున్నాను కాబట్టి నాట్ రిక్వైర్డ్ లాక్ హియర్. ఓకే, నౌ సీ ద అవుట్పుట్. సో వీ కెన్ సీ ద అవుట్పుట్ లైక్ దిస్. సో ఈవెన్ హియర్ ఆల్సో వీ కెన్ ప్రిపేర్ ద నాట్ ఓన్లీ ది నాన్ రిటర్న్ ఫంక్షన్, దీన్ని నాన్ రిటర్న్ ఫంక్షన్ అంటాం. సో రిటర్న్ టైప్ ఫంక్షన్ కావాలన్నా కూడా వీ కెన్ డిజైన్. ఓకే, సో ఎలాగంటే లెట్స్ ఇక్కడ ఈ యొక్క కన్సోల్ డాట్ లాక్స్ని నేను కామెంట్ చేసి రిటర్న్ టైప్ ఫంక్షన్ అంటే, సో లెట్స్ రిటర్న్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు సే దట్ టోటల్ బుక్స్ ఆర్ 3. ఓకే, నౌ వీ కెన్ ప్రిపేర్ లైక్ దిస్. సో ఇక్కడ కన్సోల్ డాట్ లాక్ కామెంట్ చేశాం కాబట్టి నౌ హియర్ వీ కెన్ ప్రిపేర్ ది కన్సోల్ డాట్ లాక్. కన్సోల్ డాట్ లాక్. So now we can see the output, same output. Okay, so now next వచ్చేసేసి array. So let me prepare the one array. Let's say books. Okay, now ఈ యొక్క arrayకి సంబంధించినటువంటి మెంబర్స్ మనకు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే, సో జస్ట్ ఊరిక బుక్స్ డాట్ అని క్లిక్ చేసిన తర్వాత వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ దిస్ ఇంటెలిజెన్స్. ఓకే, ఇక్కడ మనకు మెంబర్స్ అని ఆటోమేటిక్గా అన్ని డిస్ప్లే అవుతూ ఉంటాయి. Okay, so we can take the member. Okay, each member is having the own responsibility, right? So for example, if you are seeing the length, okay, ఈ length వచ్చేసేసి we can say that property. Okay, property. So now let's say take the property called length. So by using the length, what I can do, I can take the length of the books. So as of now here books count is 3. And the same way, let me take the member which is kind of a method. Okay, for example, let's say example type of method books లో నేను రివర్స్ అనేటువంటి ఒక మెథడ్ తీసుకుంటున్నాను. ఓకే, మీరు మౌస్ ఓవర్ చేసినప్పుడు వీ కెన్ గెట్ ద మెథడ్ ప్రాపర్టీ అనేది మీరు ఒక ఇంటెలిజెన్స్ అనేది తెలుసుకోవచ్చు ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మెథడ్ అన్నప్పుడు అర్రేలో వాటి యొక్క సింబల్ వచ్చేసేసి రాంబస్లో ఉంటుంది. అదేవిధంగా లెంత్ వీటి ప్రాపర్టీకి వచ్చేసేసి వాటి యొక్క సింబల్ రెక్టాంగిల్లో ఉంటుంది. ఓకే, కీప్ ఇన్ మైండ్. సో ఇప్పుడు రివర్స్. ఓకే, రివర్స్ అన్నప్పుడు నేను చూడండి, ఇప్పుడు రివర్స్ బుక్స్ రివర్స్ అంటే ఇవన్నీ రివర్స్ ఆర్డర్లో ఉంటాయి అన్నమాట. రివర్స్. ఓకే, రివర్స్ అయి ఉంటాయి అనమాట. సో నౌ లెట్ మీ ప్రింట్ దిస్ బుక్స్. ఓకే, నేను ఇవన్నీ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, లైన్ నెంబర్ 36. ఓకే, నౌ ఇఫ్ యూ సీ ద అవుట్పుట్, ఇప్పుడు చూడండి బుక్స్ అన్ని ప్రింట్ అయ్యాయి. ఓకే, సో ఇన్ దిస్ వే బై యూజింగ్ ద రివర్స్ మెథడ్. సో మెథడ్ అన్నప్పుడు ఆల్వేస్ ఏ విధంగా అయితే ఆబ్జెక్ట్లో మెథడ్ అంటే ఏ విధంగా ఫంక్షన్ ఉంటుందో అదే విధంగా. సో మెథడ్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ఏ ఫంక్షన్, రైట్? సో హియర్ రివర్స్ ఈజ్ ద వన్ కైండ్ ఆఫ్ ఏ ఫంక్షన్ సో విచ్ ఈస్ ఇన్ ద అర్రే. ఓకే, దిస్ ఇస్ రివర్స్ ఈస్ ద ప్రీ బిల్డ్ ఫంక్షన్. ఓకే, అర్రేలో మనకు ఇక్కడ ఆబ్జెక్ట్లో మనము ప్రీ డిఫైన్డ్గా ఇక్కడ మనం డెఫినేషన్ ఇచ్చుకున్నాం కదా ఆబ్జెక్ట్లో. ఇక్కడ అర్రేస్లో మనం ఎలాంటి డెఫినేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మనకు మెంబర్స్ ప్రీ బిల్డ్ మెంబర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇంకో మెంబర్ చెప్పాలంటే పాప్. సో పాప్ మెంబర్ ఏంటంటే కనుక ఇక్కడ బై యూజింగ్ ద పాప్ మెంబర్ వాట్ వీ కెన్ డూ, రైట్? వీ కెన్ రిమూవ్ ది లాస్ట్ వాల్యూ ఆఫ్ ది అర్రే. Okay, so ఎట్లాగంటే let me comment at this one. Okay, so go to the books pop. Okay, so let's say console.log, save. సో అవుట్పుట్ చూసినట్లయితే చూడండి, సో ఈ లాస్ట్ వాల్యూ ఏదైతే రిమూవ్ అయి ఉంటుందో ఆ యొక్క వాల్యూని మనము పాప్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో తర్వాత మనము అగైన్ ఇది ఈ యొక్క మెథడ్ ఇది యాక్షన్ జరిగిన తర్వాత అగైన్ ఇఫ్ యూ వాంటెడ్ టు ప్రింట్ ద బుక్స్, సో
console.log ఇక్కడ లేటెస్ట్ బుక్స్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఆన్ ది లేటెస్ట్ బుక్స్. ఇది యొక్క కమాండ్ ఎగ్జిక్యూషన్ చేయడం వల్ల ఈ యొక్క వాల్యూ అనేది రిమూవ్ అయింది కదా! సో, ఈ యొక్క 2 వాల్యూస్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ప్రింట్ అవుతాయన్నమాట. లైన్ నంబర్ 39లో ఈ యొక్క 2 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సో, గో టు ద కోడ్, గో టు ది స్క్రిప్ట్ హియర్ అండ్ ఇఫ్ యూ సీ ద కన్సోల్ అండ్ యూ కెన్ సీ ద లేటెస్ట్ బుక్స్ వచ్చేసేసి ఇవి రెండే ఉన్నాయి. ప్రాపర్టీ విచ్ ఈస్ నథింగ్ బట్ టు హోల్డ్స్ ద వాల్యూ. సో, బుక్స్ లెంత్ ఉంది కదా! సో, ఇక్కడ వచ్చేసేసి అగైన్ ఇఫ్ యూ వాంటెడ్ టు ఫైండ్ ఔట్ ద బుక్స్ లెంత్ అన్నప్పుడు సో, యూ కెన్ ఫైండ్ ఔట్ ద లెంత్ ఆఫ్ ది బుక్స్ హియర్. సో, లెట్ మీ సేవ్. సో, లైన్ నంబర్ 35లో మీరు అవుట్‌పుట్ చూసినట్లయితే అగైన్ హియర్ లైన్ నంబర్ 35 ఓకే. లైన్ నంబర్ 35లో అవుట్‌పుట్ చూసినట్లయితే బుక్స్ లెంత్ వచ్చేసేసేసి ఎనీవే ఇక్కడ 3 అనేది ఉంది. సో, నెక్స్ట్ సెషన్‌లో మనం ఏం చేస్తామంటే దిస్ కీవర్డ్ అనేది నేర్చుకుందాం. దిస్ కీవర్డ్ ఎక్కడ యూజ్ చేస్తాం ఎగ్జాక్ట్‌గా కోడింగ్‌లో అది మనం నెక్స్ట్ అది నేర్చుకొని దెన్ వి విల్ గో టు ది మెంబర్స్ ఆఫ్ ది ఫంక్షన్. థాంక్ యూ.